చదవబడిన లేఖన భాగంలో ఇశ్రాయేలీలు సనుక్కుంటున్నారంట. ఎవరి మీద సనుక్కుంటున్నారు? ఎవరికి వ్యతిరేకంగా? ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మోషేకు విరోధంగా మాట్లాడుతున్నారంటే, దేవుడు నియమించిన మోషేకి విరోధంగా మాట్లాడుతున్నారంటే వారు ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నట్లు? దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడైతే సందర్భం మోషేకి మాత్రమే విరోధంగా మాట్లాడట్లా, దేవుడికి విరోధంగా కూడా మాట్లాడుతున్నారు. ఇద్దరి పట్ల విరోధంగా మాట్లాడుతున్నారు. వారు చేస్తున్నది పాపం అన్న విషయం వారు గుర్తించట్లా. ఎవరి మీద సనుక్కుంటున్నారు, ఎవరి మీద గొనుక్కుంటున్నారు అన్నది వారు గుర్తించట్లా. అయితే అది ఎంతటి పాపం అన్నది దేవుడు తీసుకునే చర్యను బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఎర్ర సముద్ర మార్గంగా సాగారంట. ఎక్కడి నుంచి? ఏదోము దేశమును చుట్టి పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు వీరికి ఇసుకొచ్చేసింది. మళ్ళీ ఎర్ర సముద్ర మార్గంగా తిరిగి వెళ్ళాలి. అరణ్యంలో సాగు చేయడానికి ఏమైనా ఉంటాయి? అక్కడ పంటలు పండుతాయి, ఏమన్నా పండవు. అయినప్పటికీ దేవుడు వీరిని ఎలా పోషిస్తున్నాడు? వీరు మొక్కలు నాటినప్పటికీ, పంటలు పండించినప్పటికీ వీరికి ఆహారాన్ని దయచేస్తుంది దేవుడే. ఘోర అరణ్యంలో ఎటువంటి హాని లేకుండా నడిపిస్తుంది దేవుడే ఇశ్రాయేలీల్ని. అరణ్యంలో ఎన్నో విష సర్పాలు ఉంటాయి, ఉండవా? విష సర్పాలు ఉంటాయి. అలాగే తాగునీరు ఉండదు, తినడానికి ఆహారం ఉండదు. కానీ మోషే తీసుకురమ్మంటే తీసుకొచ్చేసాడు. అది మోషే విశ్వాసం. మోషేకి తెలీదా అరణ్యంలో ఎంత టైం పట్టిద్దో? కనాన్ దేశానికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో మోషేకి తెలీదా? తెలుసు. మరి దేవుడు తీసుకురమ్మంటే తీసుకొచ్చేసాడు. అది విశ్వాసం. తర్వాత అన్ని దేవుడే చూసుకుంటాడు అన్నది విశ్వాసం. మోషేకున్న విశ్వాసాన్ని వీరు ఇక్కడ బలహీనపరుస్తున్నారు. ఎలా? సనుక్కుంటూ, గొనుక్కుంటూ. మోషే ఎంత పని చేసావు, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు, మమ్మల్ని ఇక్కడ చంపేయడానికి తీసుకొచ్చావా, ఇక్కడ ఏం తీసుకొచ్చావని. సనుక్కుంటానికి కూడా ఒక హద్దు లేదు వీళ్ళకి. ఎలాగంటే ఒకసారి ఆల్రెడీ సనుక్కున్నారు, ఇది మరలా సనుక్కుంటున్నారు. ఎందుకు సనుక్కుంటున్నారంటే వీరికి దేవుడు అన్నపానములు దయచేస్తున్నప్పటికీ వాటికి మళ్ళీ పేర్లు పెడుతున్నారు. ఏమని? చూడండి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైనదనిరి. మన్నా అనేది వీరికి రుచిగా ఉండేది కాదు. అర్థమవుతుందా? మన్నా వీరికి కావలసిన రుచి కలది ఏమీ కాదు. కానీ వారికి ఏమైనా రోగాలు వస్తున్నాయా? తింటే జబ్బులు వస్తున్నాయా? ఆరోగ్యంగానే ఉంటున్నారా? ఆరోగ్యంగానే ఉంటున్నారు. వీరికి మాంసం కావాలంటే పూరిడి పక్షులను దేవుడు రప్పించాడు. వారికి వారి పళ్ళ సందుల్లో ఆ మాంసం ఉన్నప్పుడు కూడా ఏం చేశారు? వీళ్ళు సనుక్కున్నారు, గొనుక్కున్నారు. శరీరానుసారంగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు వారి పట్ల చేస్తున్నటువంటి మేలులు వెంటనే మర్చిపోతున్నారు. ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసే మేళ్ళు ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? వెంటనే మర్చిపోతున్నారు. కాబట్టి మరలా సనుక్కుంటున్నారు, గతం మర్చిపోతున్నారు. గతంలో దేవుడు వారి పట్ల ఎలా వ్యవహరించాడు, ఎలా మేలులు చేశాడు అన్నది మర్చిపోతున్నారు. మర్చిపోయిన వ్యక్తులే చేసిన మేలులు మర్చిపోయిన వ్యక్తుల యొక్క మాట తీరు ఎలా ఉంటుందంటే, నాకేమీ చేయలేదు దేవుడు అన్నట్టు మాట్లాడతారు. ఇక్కడ అదే సనుక్కుంటం అనేది ఒక మోషేకు మాత్రమే కాదు, దేవుడిని కూడా వీరు సనుక్కున్నారు. చూడండి, ఎందుకు రప్పించితిరి? విన్నారా? ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? రీ అంటే ఎవరో? ఒకళ్ళ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ, మొత్తాన్ని కలిపి. అంటే దేవుడి పట్ల కూడా వీరు సనుక్కుంటున్నారు. ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిసారం లేని అన్నము మాకు అసహ్యమైనదనేది. దేవుడు దయచేస్తున్నటువంటి ఆహారాన్ని కూడా వీరు వ్యతిరేకిస్తున్నారు. దేవుడు ఇచ్చినవి కూడా బాగా ఇరిటేషన్తో ఉన్నారు. అంటే వీరు దేవుడి యొక్క చిత్తాన్ని అడ్డగిస్తున్నారంటే వీరు ఎక్కడుంటే బాగుంటుందని వీరి ఉద్దేశం.
వీరి ఉద్దేశం ఎక్కడుంటే బాగుంటుందని, ఐగుప్తులో ఉంటేనే బాగుందని. దేవుడిని ఎరుగని ఆ దేశంలోనే మేము ఉంటాము అని అర్థం అన్నమాట. దేవుడిచ్చేటువంటి ఆహారాన్ని సైతం వీరి యొక్క రుచులను బట్టి మాట్లాడుతున్నారు. రుచులు కావాల్సి వచ్చినాయి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకర్ములైన సర్పములను పంపెను. దేవుడు ఏం చేశాడంటే, దేవుని కోపం వచ్చింది. నేనేంటి వీళ్ళని చంటిపెట్టును ఎత్తుకొని తీసుకొచ్చినట్లు నేను వీరి పట్ల ఎంతో జాగ్రత్తగా వీరి ఎడల లక్ష్యం ఉంచి ఒక చంటిపెట్టును ఎత్తుకొని తీసుకొచ్చినట్లు నేను ఐగుప్తు దేశం నుంచి తీసుకొస్తే వీరేం చేస్తున్నారు? మోషేని తప్పుపడుతున్నారు, దేవునిపై కూడా సనుక్కుంటున్నారు. వీరికి ఎలాగుందంటే, పోనీ వీళ్ళు అడుగుతుంది ఎటువంటివి? కనాను చేరుకునే లోపు వచ్చేటువంటి కొద్దిపాటి శ్రమలను సైతం వీళ్ళు ఓర్చుకుంటున్నారా? కనాను చేరుకునే లోపు వచ్చేటువంటి శ్రమలు శాశ్వతమా తాత్కాలికమా? నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి కనాను వెళ్తారన్న విషయం తెలుసా వీళ్ళకి? అక్కడే ఉంటారు, అరణ్యంలో వెళ్తారా? కనానికి వెళ్తారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారు. ఆ నిరీక్షణ అనేది వీరిలో లేదు. నిరీక్షణ ఉంటే వచ్చేటువంటి కొద్దిపాటి శ్రమలు ఓర్చుకుంటారు. వీరు దేవుడు చేసేటువంటి అద్భుతాలు, సూచక్రియలు అన్నీ చూసినప్పటికీ వీరిలో ఏం లేదు? విశ్వాసం అనేది లేదు. ఏంటా విశ్వాసం అంటే, గతంలో దేవుడు వీరి పట్ల చేసినటువంటి మేళ్ళు, ఎర్ర సముద్రాన్ని చీల్చడం చూశారు. వీళ్ళందరూ ఆ మధ్యలో నుంచే నడుచుకుంటూ వచ్చారు, అన్నీ మర్చిపోయారు. అలాగే వీరిని వెంబడిస్తున్నటువంటి ఫరోను వారి పట్ల ఎలాంటి చర్య తీసుకున్నాడు? వారి రథములన్నీ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయినాయి. చూశారు కదా కల్లారా. ఇశ్రాయేలీయులు ఎవరైనా చనిపోయారు అక్కడ. ఎందుకని వీళ్ళు మాత్రమే చనిపోయారు? దేవుడు వీరి పక్షాన్ని యుద్ధం చేశాడు. ఇవన్నీ చూసి కూడా వీరికి ఏమి తక్కువ కాకుండా దేవుడు వారి యొక్క శరీర అవసరతలు తీర్చుకోవడానికి కావాల్సిన ఆహారాన్ని దేవుడు దయచేస్తే, ఇప్పుడు ఆహారాన్ని కూడా ఏమంటున్నారు? సవిసారం లేని అన్నాలు అన్నారు. సవిసారం లేని అన్నాలు అంటే మోషే ఏమన్నా పంట వేసి పండించి ఇచ్చాడా? ఎవరిచ్చిన ఆహారానికి పేరు పెడుతున్నారు? దేవుడిచ్చిన ఆహారానికి. అంటే దేవుడి పట్ల కూడా సనుక్కున్నారు. ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే దేవుడు మనకిచ్చిన జీవితం పట్ల మనం సంతృప్తిగా ఉంటున్నామా? ఇచ్చాలే, ఇది పెద్ద జీవితమేనా అనేవాళ్ళు ఉన్నారు లేరా? అంటే దేవుడిచ్చిన జీవితం పట్ల వారికి సంతృప్తి అనేది లేదు. అది కూడా లేని వారిని గమనించండి. ఆ స్థితి కూడా లేని వారిని గమనించరు. అట్లా ఎంతసేపటికి ఎవరిని చూస్తారు? మన కళ్ళ ముందు ఇంకా బాగున్న వాళ్ళని చూస్తారు. చూసి నేను ఎందుకు అలా లేనని బాధపడతారు. అంతే తప్ప నా యొక్క జీవితానికి, నా యొక్క ఆత్మీయ జీవితానికి నాకున్నటువంటి దేవుడికి వ్యతిరేకమైనటువంటి భావాలు నాకున్నాయి. దేవుడు అంటే సరైన భక్తి లేదు, నాకు భయం లేదు, నాకు ఇది తగును అనుకుంటారు. ఎవరన్నా అలా అనుకోరు, సనుక్కుంటారు. ఏమిచ్చాడు దేవుడు నాకేమిచ్చాడు? నాకేమి ఇవ్వాలి అంటే అర్థం ఏంటి? తాను దేవుని పట్ల సంతృప్తిగా ఉన్నాడా? అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళు కూడా అంతే, దేవుని పట్ల అసంతృప్తిని కలిగి ఉన్నారు. దేవునిపై సనుక్కుంటున్నారు. దేవుడిచ్చిన ఆహారానికి పేరు పెడుతున్నారు సవిసారం లేని అన్నాలని. ఏ స్థాయికి వచ్చారంటే ప్రవక్తను వ్యతిరేకిస్తున్నారు, దేవుణ్ణి కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏవి చూసి? మళ్ళీ అద్భుతాలు, సూచనలు చూసి. చాలామంది అనుకుంటారు, అద్భుతాలు చేసి చూపించండి, మాకు స్వస్థతలు చేసి చూపించండి, మేము మారుతామంటారు. ఎంతకంటే గొప్ప కార్యాలు ఎవరైనా చేయగలరా? మరి వాళ్ళు విశ్వాసంగా లేరు. మరి ఇశ్రాయేలీయులు చాలా గొప్ప కార్యాలు చూశారు కదా దేవుడు చేసినాయి. మరి వారు ఎంత విశ్వాసంగా ఉండాలి? ఉన్నారా? విశ్వాసం అనేది ఏదో చూస్తే కలిగేది కాదు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అంటే చూడకపోయినా కానీ అదృశ్యమైనవి ఉండటానికి రుజువు. అంటే అదృశ్యమైనవి ఉన్నవి మీరు చూడకపోయినా నమ్ముతారు. చూసారా? అది విశ్వాసం. అబ్రహాం వంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇశ్రాయేలీయులు అద్భుతాలు చూశారు, సూచక్రియలు చూశారు. ఐగుప్తు దేశంలో దేవుడు వారి పట్ల, ఆ దేశం పట్ల తీసుకున్న చర్య, వారి యొక్క దేవతా విగ్రహాలు ఏమైనా కాపాడినయా? తెగుళ్ళ నుంచి ఏమైనా కాపాడినయా? అవన్నీ వట్టివని చెప్పి దేవుడు నిరూపించాడు లేదా? ఇశ్రాయేలీయులు చూశారు లేదా? అవన్నీ తెగుళ్ళు వీరి మీదకి రాకుండా దేవుడు ఎలా కాపాడాడు? ఇవన్నీ చూశారు. ప్రకృతి శక్తులు సైతం దేవుడికి లోబట్టం చూశారు.
ఆకాశం నుంచి ఆహారం రావడం అనేది చూసారు. ఆహారం భూమిలో నుంచి వచ్చింది కానీ ఆకాశం నుంచి కూడా వచ్చిందా? ఆశ్చర్యపోయారా లేదా? ఆశ్చర్యపోయారు. ఇశ్రాయేల్కి నాన్ వెజ్ కావాలంటే అరణ్యంలో తినడానికి ఏముండవు, కానీ పక్షులన్నీ వారి కోసం మొత్తం ఎక్కడెక్కడ పక్షులన్నీ, పురుడి పక్షులన్నీ వచ్చి అక్కడ పడ్డాయి తినమని చెప్పి. ఇవన్నీ చూశారు. ఎంత విశ్వాసంగా ఉండాలి. కానీ వీళ్ళకి ఏమర్థమైందంటే ఈ అరణ్యంలో ఆహారం లేవు, నీళ్లు లేవు. నీకు అరణ్యంలో ఆహారం నీళ్లు కావాలా? నీకు ఏమేం కావాలో అవి కావాలా? అరణ్యంలో ఆహారము నీళ్లు కావాలి నీకు. అరణ్యంలో ఉండమని అందరూ తెలుసు, కానీ అరణ్యంలో సైతము దేవుడు మమ్మల్ని పోషించుకుంటూ వచ్చాడు అన్నది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? మనిషి రొట్టె వల్లనే కాదు, దేవుడు పలుకు ప్రతి మాట వల్ల జీవించును. ఎందుకని రాయబడింది అట్లా? మోషేకి రాసింది అది ద్వితీయోపదేశకాండం. ఎందుకంటే మోషే ఏం చూశాడు? చాలామంది పంటలు పండే చోట బాగుంటామని, నీళ్లు ఉన్న చోట బాగుంటామని, నదుల పక్కన మేము బాగుంటామని నమ్ముతారు. మనకు దేవుడు తోడుగా ఉంటే చాలు. అరణ్యంలో కూడా, గాఢాంధకార లోయల్లో కూడా వారు ఎలా ఉంటారు? లేమి లేకుండా ఉంటారు. దావీదుకి బాగా తెలుసు ఆ విషయం. దేవుడు తోడుగా ఉంటే చాలు. అలాగే అరణ్యంలో మాకు దేవుడు తోడుగా ఉన్నాడు అన్న విశ్వాసం ఉందా వీళ్ళకి? దేవుడు తోడుకున్నాడని నమ్మట్లా. ఈ అరణ్యంలో ఆహారం లేదు, సవిసారం లేని ఆహారం పెడుతున్నారు, నీళ్లు లేవు. అంటే నీళ్లు లేకపోవడం వల్ల ఎవరైనా చనిపోయారా? ఆకలితో ఎవరైనా చనిపోయారా? దాహంతో ఎవరైనా చనిపోయారా? అరణ్యంలో సైతము దేవుడు తోడుంటే చాలు అన్నది విశ్వాసం ఉండాలి. మమ్మల్ని నడిపిస్తుంది దేవుడు, యుద్ధాలు చేస్తుంది దేవుడు. అరణ్యంలో ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది దేవుడు, కాళ్ళు వాయకుండా కాపాడుతుంది దేవుడు. ఎన్ని కిలోమీటర్లు నడిచినా కానీ ఎటువంటి సమస్యలు రాకుండా చూస్తుంది దేవుడు. బట్టలు పాతకెళ్ళకుండా చూస్తుంది దేవుడు. అర్థమవుతుందా? ఈ కాళ్ళు వాయట్లేదంటే చెప్పుల గురించి ఏముంది? ఏవి పాతకెళ్ళట్లా. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంటే ఏమైపోతాయి? వస్త్రాలు పాడైపోతాయి కదా. కానీ ఈ పాతకెళ్తున్నాయా? ఇవన్నీ గమనించట్లేదు ఇశ్రాయేలీలు. దేవుడు తోడుంటే చాలు. అది అరణ్యం అయితే ఏంటి, ఏదైతే ఏంటి. దేవుడు సర్వశక్తిమంతుడు. అర్థమవుతుందా? ఏమీ లేని చోట కూడా ఆయన దేన్నైనా సృష్టించగలడు. అటువంటి గొప్ప విశ్వాసం చూపించాల్సిన చోట ఇశ్రాయేలీలు విశ్వాసం సన్నగిల్లి, విశ్వాసం అల్ప విశ్వాసులుగా మారిపోయి, తమకు విశ్వాసం లేదన్నట్లుగా ఎలా మాట్లాడుతున్నారు? గుర్తుగా ఆహారం ఉంటేనే బతుకుతాం, ఈ అరణ్యంలో నీళ్ళు ఉంటేనే బతుకుతాం, రుచిగల ఆహారం కావాలని సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. నీకు కావాల్సింది కనానికి వెళ్ళాలి. కనాన్ దేశంలోనికి వెళ్ళాలంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి. ప్రాణాలతో ఉండాలంటే నీకేమేం కావాలి శరీరానికి దేవుడు తెలీదా? అవన్నీ ఇస్తూ ఉన్నప్పటికీ సనుక్కుంటున్నారు. చూడండి, దేవుడు ఇస్తున్నప్పటికీ సనుక్కుంటున్నారు. కనాన్ దేశానికి వెళ్ళే లోపు చాలామంది పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. కారణం ఏంటి? కనానికి బయలుదేరుతున్నారు. బాగానే బయలుదేరిన వాళ్ళందరూ వెళ్తున్నారు కనానికి. ముందు సిద్ధపడ్డారు కనాన్ దేశానికి వెళ్ళడానికి ఐగుప్తు నుంచి. మధ్యలో ఎందుకని రాలిపోతున్నారు చాలామంది? ముందున్న మాట తర్వాత ఉంటుందా? ముందున్న విశ్వాసం తర్వాత ఉంటుందా? బాప్తీసం తీసుకునేటప్పుడు నా మనసు ఒక 6 నెలలు పోయిన తర్వాత ఎలా ఉంటుంది? ఎంత ఫైర్తో ఉంటారు బాప్తీసం తీసుకున్నప్పుడు? ఉంటుంది అది. ఆ వేడి అప్పుడున్న వేడి తర్వాత ఉంటుంది. ఒక 6 నెలలు పోయినాక భయం ఉంటుందా దేవుడు అంటే? ఇశ్రాయేల్ పరిస్థితి కూడా అంతే. ఆహా, మేము ఈ యొక్క చెరలో నుంచి విడిపించబడ్డామని చెప్పి చక్కగా సంతోషంగానే బయలుదేరారు. కనాను చేరుకునే లోపు కొద్దిపాటి శ్రమను కూడా తట్టుకోలేకపోతున్నారు. కొద్దిపాటి శ్రమను కూడా ఓర్చుకోలేని వ్యక్తులకి కనాన్ దేశం కావాలంట. నడుచుకుంటూ వెళ్ళి కనాన్లో ప్రవేశించాలంటే ఏ రాజ్యాలు జయించాలో దేవుడి దగ్గరుండి యుద్ధం చేస్తున్నాడు. ఏమాత్రం సహకరించకపోగా దేవుడిపై తిరుగుబాటు, మోషేపై తిరుగుబాటు. ఇటువంటి విశ్వాసం లేని వ్యక్తులు కనాన్ దేశానికి వెళ్తారా? కనాన్ దేశానికి వెళ్ళరు. క్రీస్తు సంఘంలో ఉండి విశ్వాసం లేని వ్యక్తులు పరలోకానికి వెళ్తారా? కనానికి వెళ్ళడానికే అసాధ్యం.
ఇలాంటి అల్ప విశ్వాసులు. నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఎంత విశ్వాసంగా ఉండాలి? ఉంటున్నామా? మన జీవిత ప్రయాణంలో క్రీస్తు సహవాసంలో మనం విశ్వాసంగా మెరుగ్గా ఉంటున్నామా? ఇప్పటికీ సనుక్కుంటున్నామా, గొనుక్కుంటున్నామా అన్నది ప్రశ్నించుకోవాలి. గొనుక్కుంటాం అంటే ఎలాగా? ఆదివారం వచ్చేసింది, అసలే 6 రోజులు పనిచేస్తాము, 7వ రోజు సెలవు తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలనుకుంటాం. అవునా? ఏ రోజు? మామూలుగా 6వ రోజు 7వ రోజు అంటే మామూలుగా ఇలా లెక్క పెట్టమాకండి. 7వ రోజు శనివారం, 7వ రోజు శనివారం. మన లెక్క ఏంటి? సోమవారం నుంచి లెక్క పెట్టుకుంటాం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్రుడు, శని. 7వ రోజు ఆదివారంగా లెక్క పెట్టుకుందాం. మామూలుగా అయితే ఆది అంటే మొదటి రోజు. ఓకే, 6 రోజులు పనిచేసాం, రాక ఒక సెలవు వస్తే ఇప్పుడు ఆదివారం వెళ్ళాలా అని గొనుక్కునే వాళ్ళు ఆరాధనకు ఆసక్తిగా వస్తారా, లేటుగా వస్తారా? ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? 6 రోజులు నాకు తెలుసో తెలియకో ఎన్ని అపరాధములు చేస్తుంటాను. తెలిసిన పాపాలండి, తెలియని పాపాలండి. నేను నా లోపాలు వాక్యం ద్వారా హెచ్చరింపబడాలి, మారుమనసు పొందాలి, నా ఆత్మీయ బడులు దేవుడు అంగీకరించాలి, దేవునితో సమాధానపడాలి అని అర్థమైన వ్యక్తులైతే ఆదివారం కూడా అపరాధం చేస్తారా? మళ్ళీ ఆదివారం కూడా అపరాధం చేస్తారా? ప్రభుదినం రోజు కూడా అపరాధం చేస్తారా? పాపం చేస్తారా? ఆత్మీయ బలులు అర్పించడానికి వచ్చేటప్పుడు ఆ క్షణంలోనే, ఆ గడిలోనే మళ్ళీ పాపం చేస్తారా? చేయరు కదా. అది ఎందుకు వస్తున్నామో ఆరాధన తెలిస్తే ఆరాధన రోజు ఎవరు పాపం అనేది చేయరు. దేవుణ్ణి గోజాడతాం, దేవుణ్ణి అడుగుతాం. గడిచిన దినాల్లో మన ప్రవర్తనలో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ కూడా దేవుణ్ణి అడగడానికి వస్తాం. ప్రార్థనలో విజ్ఞాపన ఇంకొకరి కొరకు చేస్తాం, మన కొరకు ఇంకొకరు విజ్ఞాపన చేస్తారు, అందరూ ఏకీభవించి ఆరాధన చేస్తాం. మన ఆరాధన అంగీకరించబడాలనుకోండి, మారు మనసు లేని వాళ్ళకి దేవుడు వారి ఆరాధన అంగీకరిస్తాడా? అంగీకరించడు కదా. ఇవేమీ తెలీదు. ఆరాధన రోజు కూడా, ప్రభు దినం రోజు కూడా మనం పాపం చేస్తూ దేవుడిని ఏమని అడుగుతాం? ఆసక్తి ఉన్నవాళ్ళు చేసే పనా, సనుక్కునే వాళ్ళు చేసే పనా? దేవుడి సమయాన్ని దొంగిలించటం. సనుక్కునే వాళ్ళే, పైకి మనకు వినపడకపోవచ్చు, వారి క్రియలు చెప్పట్లేదా? వాళ్ళ క్రియలు చెబుతున్నాయా లేదా? చెబుతున్నాయి. ఎవరినైనా మీరు 10 సార్లు ఫోన్ చేశారు, మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లా, మీరు ఏమనుకుంటారు? వాళ్ళ గురించి మీరేమనుకుంటారు? నేనంటే లెక్కలేనితనం, నేనంటే వారి దృష్టిలో విలువ లేదు అనుకుంటారు. అనుకోరా? రెండోసారికి నేను చేయను, నా మిస్డ్ కాల్స్ 10 పడ్డా కానీ తిరిగి నాకు చేయలేదు అంటే మీకేమర్థమైంది? నేనంటే ప్రేమ లేదు, అభిమానం లేదు, విలువ లేదు అని. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచేవారు వారు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. ఎవరంటే భయం లేదని అర్థమైపోయింది కదా. మన కాల్ లిఫ్ట్ చేయకపోతేనే ఇంత ఆలోచిస్తాం. మరి దేవుడి సన్నిధిని అశ్రద్ధ చేస్తున్నారు, దేవుని యొక్క వాక్యం వినటానికి అశ్రద్ధ చేస్తున్నారంటే, పదే అదే మిస్టేక్ చేస్తున్నారంటే వారి వైఖరి దేవుని పట్ల ఎలా ఉందని నిర్లక్ష్యమే కదా. మనమైతే ఇంకోసారి ఫోన్ చేయం కదా, మన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు దానికి ఎన్నిసార్లు చేసినా. ఇంక నేను ఎప్పుడు నీకు జీవితంలో ఫోన్ చేయను, నేనంటే విలువ లేదా అని. దేవుడు అలా ఆలోచిస్తే మనలో ఎంతమంది నశించిపోయేవాళ్ళు ఇప్పటికీ? నేనంటే మీకు విలువ లేదు, నేనంటే మీకు భయభక్తులు లేవు అని దేవుడు కానీ అసహించుకొని మనల్ని విడిచిపెట్టినట్లయితే మన జీవితాలు ఎప్పుడో అస్తవ్యస్తమైపోయాయి. కానీ దేవుడు మనలాగా త్వరగా కోప్పడేవాడు కాడు. ఇంకా మారు మనసు పొందుతారు మనకు సమయాన్ని దేవుడు ఇస్తుంటే మనం దేవుణ్ణి ఆలక్ష్యం చేస్తున్నాము, అది సరి చేసుకోవాలి మనం. కాబట్టి చూడండి, దేవుడికి కోపం వచ్చింది, మోషే మీద అసహనంగా మాట్లాడారు, దేవుడి మీద అసహ్యంగా మాట్లాడారంటే వీళ్ళని నడిపించే నాయకుడైనటువంటి మోషే పట్ల అలా వ్యవహరించారంటే వీరు కనాను దేశానికి వెళ్తారా? నాయకుడిని గౌరవించకపోతే, నాయకుడి మాట వినకపోతే, నాయకుడి పట్ల అగౌరవంగా మాట్లాడితే మోషే మాట మిగతా వాళ్ళు వింటారా? వినరు కదా. దేవుడు గమనించాడు, నేను నియమించినటువంటి నాయకుడి పట్ల ఎలా ఉన్నారంటే వీళ్ళు ఎలా కనానికి వెళ్తారు.